నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ఇరిగేషన్ పై శ్వేతపత్రం అసెంబ్లీలో విడుదల చేయనున్న ప్రభుత్వం. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు, నియోజకవర్గాల్లో వర్గ విభేదాలపై ఫోకస్. హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతుల నిరాకరణ, పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా. రాజ్యసభకు నామినేషన్ వేయనున్న సోనియా, ఇవాళ రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు. బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు, తెల్లవారుజాము నుంచే అమ్మవారికి పూజలు. నేడు యుఏఈలో మోదీ పర్యటన, అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని. పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, పీపీపీ పద్ధతితో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖపై సభలో వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. నిన్న అధికార కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 2014 నుంచి 2023 దాకా నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంశాలపై చర్చ జరపనుంది. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ బ్యారేజీ, బహుళార్థ సాధక ప్రాజెక్టులకు ఇప్పటిదాకా వెచ్చించిన వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టును ప్రభుత్వం ప్రస్తావించనుంది. మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా, జరిగినట్టు తేలితే బాధ్యులెవరు అనేది తేలుస్తామని, వారికి తగిన శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 6వ రోజుకి తెలంగాణ శాసనసభ సమావేశాలు చేరుకున్నాయి. ఇక ఇప్పటివరకు జరిగిన సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, అంటే రెండవసారి జరిగిన సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందరూ అనుకున్నట్టు బడ్జెట్ పైనే చర్చ జరుగుతుందని అందరూ కూడా భావించారు. కానీ ప్రధానంగా నదీ జలాల, కృష్ణా జలాలు, అదేవిధంగా గోదావరి జలాలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ 3 అంశాలకు సంబంధించి మాత్రమే అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారిపోయాయి. అటు అసలు ఎజెండాలో లేని అంశాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఎలా తీసుకొస్తుందని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఈరోజు ప్రధాన అజెండాలో లేని అంశాన్ని ఈరోజు ఎట్లా తీసుకొస్తారని కూడా వాళ్ళు ఇప్పటికే విమర్శించడం జరిగింది. మొత్తానికి నిన్న గత 2 రోజుల నుంచి కూడా అటు కృష్ణానది జలాల ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా గోదావరి నది ప్రాజెక్టు జలాలకు సంబంధించి వీటి ప్రాజెక్టుల సంబంధించి మాత్రమే నిన్న వాడివేడిగా చర్చ సాగింది. ఇక ఈరోజు ఇరిగేషన్ శాఖపై చర్చించే అవకాశం, శ్వేతపత్రం విడుదల చేసి దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్పై కూడా కొద్దిసేపు చర్చ జరిగే అవకాశం ఉందని కూడా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ఇక శాసనసభ సమావేశాలు కూడా మరి ఎక్కువ రోజులు కూడా లేవు. అంటే ఈ రోజు లేదా రేపటితోటి తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే అటు ఇరిగేషన్ శాఖపై చర్చ, అదేవిధంగా బడ్జెట్పై కొద్దిసేపు పాటు చర్చ, అదేవిధంగా మళ్ళీ క్వశ్చన్ అవరు, సభ్యులకు సంబంధించిన ప్రత్యేక ప్రస్తావనలు ఎవరైనా తీసుకొస్తే వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రేపు తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా, అదేవిధంగా ఎక్కువసేపు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రధాన ఎజెండాగా చేసుకొని చర్చను, అదేవిధంగా బహిరంగ సభలు, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నదీ జలాల వాటాకు సంబంధించి కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పేయడంపై ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అంశంగా ఎంచుకుంది. ఇక బీజేపీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా ఈ నదీ జలాల అంశాలపై రాజకీయాలు చేస్తున్నాయని అటు బీజేపీ విమర్శిస్తోంది. ఇక మొత్తం మీద ఈరోజు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఈ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అటు ప్రజల్లో కూడా ఒక గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే బడ్జెట్పై చర్చ జరుగుతుందని అనుకున్నాము. కానీ ఇప్పుడు కృష్ణానది రివర్ కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై, అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి అటు అధికార పార్టీ వర్షన్ ఒక విధంగా ఉంటే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఒక విధంగా ఉంది. సో ఈ 2 డిఫరెంట్ అంశాలు ఒకటేసారి చర్చకు రావడంతో అటు ప్రజల్లో కూడా ఒక గందరగోళమైన పరిస్థితులనే ఏర్పడ్డాయి. ఇక ఈరోజు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి, అదేవిధంగా కేఆర్ఎంబి ప్రాజెక్టులకు సంబంధించి కూడా మనకి పూర్తి స్పష్టత ఈరోజు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ప్రవేశపెట్టిన కేఆర్ఎంబికి సంబంధించిన తీర్మానాన్ని సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేని అజెండాని కాళేశ్వరం ప్రాజెక్టు అజెండాను తీసుకొచ్చి ఈరోజు అక్కడికి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యంతరం అనేది వ్యక్తం చేసింది. అంటే గతంలో ఏదో ఒక చిన్న అంశాన్ని ఒక బ్యారేజీకి సంబంధించిన పిల్లలు కూలిపోవడాన్ని ప్రధాన అంశంగా చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే తప్పు జరిగినట్టుగా అధికార పార్టీ అనవసర ఆరోపణలు చేస్తుందని, అనవసర విమర్శలు చేస్తుందని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. అదేవిధంగా పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలలేదా, అదేవిధంగా కొన్ని ఆయకట్లకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో కట్టిన కొన్ని ఆయకట్లకు సంబంధించి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీళ్లు లీక్ అవ్వలేదా అన్నట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. ఇక ఈరోజు ఈ ఇరిగేషన్ శాఖపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మనకి కొంత క్లారిటీ అనేది కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. అటు కేఆర్ఎంబికి సంబంధించి కానీ, అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి కానీ ఈరోజు మనకి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశాల్. సీఎం జగన్ క్యాబినెట్లో ఆయన కీలక మంత్రి, ఉత్తరాంధ్ర వైసీపీలో నేతగా కూడా గుర్తింపు పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శనాస్త్రాలు సంధించడంలో ఆయన ముందుంటారు. అలాంటి కీలక మంత్రికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా, జగన్ మార్పులు చేర్పుల్లో ఆయన బలికాక తప్పదా, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంతవరకు సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఇంతకు ఆ మంత్రి ఎవరు చూద్దాం. సీఎం జగన్ రెడ్డి కేబినెట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన అమర్నాథ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో కేబినెట్లో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఎంతో కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టారు. పరిపాలనా రాజధానిగా చెబుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు. మంత్రి అమర్నాథ్ తన శాఖకు సంబంధించి చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతున్నాయి.
రాష్ట్రానికి పెట్టుబడుల అంశాన్ని కోడిగుడ్డుతో ముడిపెట్టి ఆయన చేసే వ్యాఖ్యలు గతంలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆయన్ని ప్రతిపక్షాలు కోడిగుడ్డు మంత్రి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటంలో ఆ మంత్రి ఫైర్ బ్రాండ్. పవన్ సామాజిక వర్గానికే చెందిన నేత కావడంతో వైసీపీ అధిష్టానం కూడా మంత్రి అమర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మంత్రి గుడివాడ అమర్నాథ్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ని కాదని ఆ నియోజకవర్గ అసెంబ్లీ బాధ్యతలు కొత్తగా మలసాల భరత్ కుమార్ అనే వ్యక్తికి అప్పగించారు. మంత్రి పెందుర్తి, గాజువాక, చోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పెందుర్తి, చోడవరం అసెంబ్లీ స్థానాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తారని వైసీపీ స్పష్టం చేసింది. గాజువాక అసెంబ్లీ స్థానానికి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. అయితే మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయానికి సంబంధించి మాత్రం జగన్ స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆయనకు తాజాగా విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో మంత్రికి టికెట్ లేదని, అందుకే పార్టీ బాధ్యతలు అప్పగించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రుల టికెట్ విషయం కూడా గందరగోళం పడడంతో ఇతర నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. మంత్రి అమర్నాథ్ కూడా తన రాజకీయ భవిష్యత్ జగన్ చూసుకుంటారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా పోటీకి సిద్ధం అని చెప్తున్నారు. ఎన్నికల నాటికి సీఎం జగన్ మంత్రి అమర్కి టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి భువనేశ్వరి వెళ్తున్నారు. నేడు బత్తలపల్లి, కనగానపల్లి, పెనుకొండ మండలాల్లో ఆమె పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు నారా భువనేశ్వరి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెహదీపట్నం కింగ్స్ ప్యాలెస్లో ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సమక్షంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు సేఫ్టీపై ఫ్రీ రికార్డ్ ఆడియో సందేశాన్ని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు జొన్నలగడ్డ సిద్ధు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు విడుదల చేశారు. రోడ్డు భద్రత ప్రమాదాల్లో భాగంగా పాటించాల్సిన నియమాలు, రోడ్డు ప్రమాదాలపై జరిగిన అవగాహన కార్యక్రమానికి కారు, ట్రక్, ఆటో డ్రైవర్లు, స్థానికులు, యువకులు భారీగా హాజరయ్యారు. డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే రూల్స్ పాటించాల్సిందేనన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్. ఆటో డ్రైవర్స్ జాగ్రత్తగా రోడ్డు మీద డ్రైవ్ చేయాలని, రోడ్డు మీద నో పార్కింగ్ స్థలాల్లో వాహనాల పార్కింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ డిసిప్లిన్ గా వెళ్తే అందరికీ శ్రేయస్సు అని చెప్పారు. హైదరాబాద్ లో జనాభా పెరగడంతో ట్రాఫిక్ మరింత పెరిగిందన్నారు. అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. అయితే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క మోటో ఏంటంటే బీఏ రోడ్ సేఫ్టీ హీరో. బీఏ రోడ్ సేఫ్టీ హీరో. మీరందరూ హీరోలాగా, అంటే ప్రతి వాహనదారుడు కూడా ఒక హీరోలాగా ప్రవర్తించాలని చెప్పేసి ఆ మోటోతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. అయితే నేను మీ అందరికీ చెప్పడానికి, ముఖ్యంగా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది మా ఆటో డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ రీచ్ అవుట్ కావాలని చెప్పి తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం, తర్వాత వాళ్ళ యొక్క డ్రైవింగ్ విధానం, వాళ్ళకు బాధ్యత ఏంటనే కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆలోచిస్తే హైదరాబాద్ సిటీలో 1 లక్ష
1,20,000 ఆటోస్ ఉన్నాయి మొత్తం. అంటే మీరు ఎంత అర్బన్ ట్రాన్స్పోర్ట్లో మీ యొక్క పాత్ర ఎంత కీలకమైందో నేను మీ అందరికి చెప్పాలనుకున్నాను. ప్రతి జంక్షన్లో ప్రతి ప్రైమ్ స్పాట్లో మీరు అందరు ఉంటారు. సో మామూలుగా ఆటో ఎప్పుడు ఎక్కుతాం మనందరం? వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు కంపల్సరీ ఆటో ఎక్కుతాం. తర్వాత నడవడం కష్టంగా ఉందనుకున్నప్పుడు ఆటో ఎక్కుతాం. లేకుంటే బస్సు కన్వీనియంట్గా లేదంటే ఆటో ఎక్కుతాం. ఆటో ఎవరు ఎక్కుతారు? అందరు ఫ్యామిలీ మొత్తం ఆటో ఎక్కుతుంది. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకు వెళ్ళాలన్నా, లేకుంటే ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాలన్నా. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు మనకు మనమే స్వయంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే రోడ్డుపై డిసిప్లైన్ గా వాహనాలు నడుపుతామన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సిటీ పోలీసులపై ఉందని, ఒక్క వాహనదారుడు తప్పు చేయడం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని, హైదరాబాద్ చరిత్రాత్మక నగరం ఎంతో గొప్ప పేరొందిందని, దీని పేరును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఉండాలంటే వాహనదారులు అందరూ సహకరించాలని, టాక్సీ, ఆటో వాళ్ళ అందరూ జాగ్రత్తగా వాహనాలు నడిపితేనే ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఫాలో కావాలి. అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది. అందరూ తొందరగా వెళ్లాలనుకుంటే వీలు కాదు. ముందుగా బయలుదేరితేనే గమ్యం చేరుతామన్నారు. ట్రాఫిక్ కి సంబంధించిన నియమాలను సిపి శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ కి తెలియజేశారు. ఆటో డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్ కానీ వారి విధుల్లో అవి కష్టమైన విధులే. కుటుంబ పోషణ కోసం స్వంతంగా స్వీయ ఉపాధి కల్పించుకొని కుటుంబాన్ని పోషిస్తూ, అట్లాగే ఈ సిటీ లైఫ్లో అంతర్భాగమై మీరు ఈ సిటీ యొక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చేవాళ్ళు మీరంతా, ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా. ఎందుకంటే పర్సనల్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అవసరాలను తీర్చేవాళ్ళు మీరు. ఇంకా ట్రక్ డ్రైవర్స్ మనకు కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, ప్రొవిజన్స్. ఇలా ట్రాఫిక్ ని నియంత్రణ చేయడానికి హైదరాబాద్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్లు మొదలుకొని నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి తీరును, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై తీసుకునే చర్యలపై వాహనదారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగవని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కళాశాల జలాలతో అభిషేకం చేశారు. చేనేత పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి మూలా నక్షత్రం సందర్భంగా వేకువజామున గణపతి పూజ, అష్టోత్తర పూజ నిర్వహించారు. అనంతరం అక్షర శ్రీకార పూజలను వైదిక బృందం ప్రారంభించింది. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే ప్రయోజనకులవుతారని నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అభిషేక సేవలో ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే వీఐపీ ప్రత్యేక లైన్ పేరుతో ఏర్పాటు చేసే క్యూ లైన్లలో సాధారణ భక్తులు చొరబడంతో కాంప్లెక్స్ అంతా నిండిపోయింది. సాధారణ భక్తులు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు కూడా చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో కలిసి 4 గంటల క్యూ లైన్లలో ఉంటే ఫీడింగ్ ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పాలు, బిస్కెట్లు, నీటి పంపిణీ కూడా వేయడం లేదని భక్తులు మండిపడుతున్నారు. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సంవత్సరంలో ఒక్కరోజు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోయారని ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు మెయింటెనెన్స్ లేదు, ఏం కాదా, ప్లానింగ్ లేదు, ఏం లేదు. 5 గంటల నుండి వెయిటింగ్.
ఇక్కడ ఇక్కడ దాకా లైన్ వచ్చిన తర్వాత ఎవరో పోలీస్ అయినా వచ్చి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేశారు. 5 గంటల నుండి వెయిటింగ్. చిన్నపిల్లలతో ఏం లేదు, అటు అటు తిప్పుతున్నారు, మసాకులు చేస్తున్నారు. ఏమనంటే అక్కడ ఈజీగా అయిపోతుంది సార్ అని అటు పంపించారు. మళ్ళీ ఇక్కడ వదులుతున్నారు. 1000 రూపీస్ క్లారిటీ లేదు, 150 రూపీస్ క్లారిటీ లేదు, ఫ్రీ దర్శనం క్లారిటీ లేదు. చూడండి ఎంతమంది చిన్నపిల్లలు అక్కడ చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు ఉంటారు. 5 గంటల నుండి వెయిటింగ్ ఇక్కడ దాకా ఇక్కడ. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. ఈరోజు ఉదయం మొండమెలిగే పండుగ నిర్వహించనున్నారు. సమ్మక్క కొలువైన మేడారం సారలమ్మ ఉన్న కన్నెపల్లి కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండలోని పగిడిద్దరాజు గుడుల శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. పుట్టమటితో గుడులు ఆలికి మామిడి తోరణాలతో అలంకరణ చేస్తారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పులు, డోలు వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు చేస్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో మేడారం సందడిగా మారింది. మండమెలిగే పండుగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక రేపు వేకోజాం వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పడిగిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. 2 ఏళ్లకు ఇవి పాతబడిపోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండపాలు, వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవులకు కొత్తగా గుడి నిర్మించి పండుగ జరుపుకునేవారు. దీనిని మండమెలిగే పండుగగా పేర్కొంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి రాత్రంతా దేవతల గద్దెలపై జాగరణ చేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.